రీసెంట్‌గా పాండిచ్చేరి ట్రిప్‌కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఫ్యూల్ పంప్‌కి అయితే వెళ్ళినాము. యాజ్ ఎ బైకర్‌గా సో ఎప్పుడైనా సరే ఫ్యూల్ పంప్‌కి ఎంటర్ అయ్యే ముందు నేనైతే మన దగ్గర ఆల్రెడీ మోటో బ్లాగింగ్ సెటప్ ఉంటుంది కాబట్టి ఇట్లా హెల్మెట్‌కి అయితే ఒక గోప్రో అయితే ఉంటుంది. సో ఈ గోప్రో అయితే ఆన్ చేసి నేనైతే ఎప్పుడైనా సరే పెట్రోల్ బంక్ లోపలికి అయితే ఎంటర్ అవుతా. ఎందుకంటే ఏమైనా ఇష్యూ జరిగినా మనం ప్రూఫ్ అయితే చూపించచ్చు అని. పెట్రోల్ కొట్టే అతనికి నేను చెప్పిన బైక్‌కి ఫుల్ ట్యాంక్ కొట్టమని. సో అతను ఏం చేసిండంటే చూడండి మీరే వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంటది. ఫుల్ ట్యాంక్ కొట్టమని చెప్పిన. సో తను ఏం చేసిందంటే ఆల్రెడీ మీటర్లో 100 ఉన్నది. అట్లా నేను మాటలో పెట్టి పెట్రోల్ గన్ అయితే ఫెయిల్ ట్యాంక్ లో పెట్టేసి పెట్రోల్ కొడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుండు. 100 రూపీస్ పెట్రోల్ కొట్టినట్టు యాక్షన్ చేసిండు. సో ఏమైంది గన్ను తీస్తున్నావు అంటే నువ్వు 100 చెప్పినావు కదా 100 పోస్తున్నా అని చెప్పిండు. 100 కాదురా బాబు నేను ఫుల్ ట్యాంక్ చెప్పిన నీకు, తెలంగాణ నుంచి వచ్చి నీ దగ్గర 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటాడా అని చెప్పిన. ఫుల్ ట్యాంక్ కొట్టమని ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు మీరు, అరే ఏమన్నా ఇదని పెట్రోల్ గన్ మళ్ళీ అక్కడ పెట్టి మీటర్ 0 చేసి అప్పుడు సెకండ్ టైం కొట్టినప్పుడు ఆల్మోస్ట్ 1100 రూపీస్ ఏమైంది. సరేలే కొట్టనిలే అని వెయిట్ చేస్తున్నా. సో అప్పటికి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. వీడియోలో ఆడియో రికార్డ్ అయ్యింటే మీకు తెలుస్తుండే కానీ ఆడియో రికార్డ్ కాలే. నేను అప్పటికి వాడి ఆల్మోస్ట్ 10 టైమ్స్ అడిగిన, పక్క కొట్టినవా 100 ఫస్ట్ కొట్టినవా అని అడిగిన. కీ సరిగ్గా వర్క్ అయితే లేదని చెప్పిన, పెడితే ఆన్ అవుతలే అని చెప్తే వాడు కొంచెం మంచిగా హెల్ప్ చేసిండు నాకు. అది ఆయిల్ పోసి ఏమేమో పోసి హెల్ప్ చేసినాడు. సో మళ్ళీ అప్పటికి కూడా అడిగినా, సరే ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది కదా అన్న పెట్రోల్ కొట్టినా 100 రూపీస్ అని అంటే కొట్టినా అన్నాడు. ఇంకా నాకు ఇంకా ఓపిక నశించి ఈ ఏదైతే కెమెరాలో రికార్డ్ అయ్యిందో వీడియో, మొబైల్లో గోప్రో యాప్ అని ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసి సో ఆ యాప్ కనెక్ట్ చేసి వీడియో చూపించిన అనమాట. మనం రికార్డ్ చేసిన వీడియో చూడాలంటే మనం కెమెరాను అయితే రికార్డులో అయితే పెట్టలేము. సో రికార్డ్ ఆఫ్ చేసి మనం వీడియో అయితే చూపించాలి. సో తనకు చూపించే వీడియో అయితే రికార్డ్ చేయలేదు. నేను ఇంకా వీడియో చూపించిన తర్వాత ఇంకా ఇట్లా ముఖం వేసిండు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా సరే కానీ పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తారు. ఇప్పుడు నాకు 100 రూపీస్ లాస్ చేసినావు కదా ఏంటంటే, సో అన్న ఇప్పుడు ఏం చేద్దామన్నా సార్ మిస్టేక్లో అయిపోయిందన్న టెన్షన్లో కొట్టేసినాను అన్నాడు. సరే నా 100 రూపీస్ నాకు ఇచ్చేయమని చెప్పిన, ఇచ్చేసిండు. ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే మనుషులు అన్నాక సహజం తప్పు చేస్తారు. సో ఇంకా తను చేసిన తప్పు అయితే ఒప్పుకున్నాడు, నాకైతే డబ్బులు ఇచ్చేసిండు, అయిపోయింది. అప్పటికే క్లియర్ అయిపోయింది. మళ్ళీ కంప్లైంట్ అంటూ పోలీసులు అంటూ తిరిగితే మనకు టైం వేస్ట్, తన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. తను ఒప్పుకున్నాడు, ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకొకరికి చేయకని చెప్పి వచ్చేసిన. ఏమంటే ఇంకా అందరు తప్పులు చేస్తారు, ఇంకా చిన్నదానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు అందుకే వాడు ఫేస్ కూడా బ్లర్ చేసి పెడతా. ఫేస్ బ్లర్ చేయకుండా పెడదాం, ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేయడు కదా అనుకున్నా. సో ఎందుకు మళ్ళీ వాళ్ళ ఓనర్స్ ఎవరైనా చూస్తే జాబ్ పోతుంది కదా, ఎందుకు మన వల్ల ఒకరికి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పక్కా చూడండి, మీటర్ 0 చూసి దాని తర్వాత పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోండి. నాకు జరిగినట్టు మీకు కూడా ఎక్కడైనా జరగచ్చు, మన స్టేట్లో కానీ వేరే స్టేట్లో కానీ ఎక్కడైనా జరగచ్చు. నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో బీవేర్, కొంచెం జాగ్రత్త ఉంటారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా.